సదుముత్తల దయానందం, శభాష్ చిలుక ప్రవీణ్, ఏం మాట్లాడావు, మనకు కుక్కలకు తేడా ఏంటి అని ధైర్యంగా మాట్లాడావు. సమాజం ఎటుపోతున్నది, ఇక ధైర్యంగానే మాట్లాడాలి కదా. మరి అమ్మాయిలకు స్వేచ్ఛనివ్వాలి, తిరిగి అద్దులో పెట్టాలి. రెండు. అబ్బాయి శరీరం లెక్క అమ్మాయి శరీరం ఉండదు. ఒకటి మనకు తెలుసు. వాళ్ళ శరీరం పరిస్థితి వేరే ఉంటుంది, మన శరీరం పరిస్థితి వేరే ఉంటుంది. మనము భారతదేశం, ముఖ్యంగా భారతదేశం మహిళను ఆస్తిగా భావిస్తుంది. అందుకే పరువు సమస్య అంటారు దాన్ని. ఇంటి పరువు అంటారు. అబ్బాయిని అన్నారు ఇంటి పరువు అని. వాడు చెడిపోతే చెడిపోనీరా, వాడు ఇంటలేడు అంటారు. కానీ అమ్మాయిని అన్నారు చెడిపోతే చెడిపోని అని అన్నారు. ఎట్టి పరిస్థితులు అన్నారు. ఆ ఇంటి కుటుంబ గౌరవంగా భావిస్తారు అమ్మాయిని. ఆ అమ్మాయిని కుటుంబ పరువుగా భావిస్తారు. కాబట్టే ఒక మంచి స్త్రీగా అమ్మాయి ఎదిగితే ఒక మంచి సమాజం ఏర్పడుతుంది. అందుకే సర్వం అమ్మాయి చుట్టే తిరుగుతుంది కదా. అమ్మాయికి ఎంత మంచి ఆలోచనలు ఉంటే ఆ అమ్మాయి తన ఇంటిని అంత అద్భుతంగా తీర్చిదిద్దుకుంటుంది. అమ్మాయి తిరిగిపోతుంది అనుకో, ఆ అమ్మాయి మల పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయికి పుట్టిన పిల్లలు కూడా తిరుగుబోతులే అవుతారు. కొంతమంది అమ్మాయిలు అట్లా తయారైనలే, నిత్యం తిరగాలి, అంతే తిరగాలి. అయితే అది తిరగడానికి అలవాటు పడ్డది కూడా అబ్బాయిలు చేయబట్టే. అబ్బాయిలే పాడు చేసిన వీళ్ళని. ఒకనాడు మన తల్లులు కావచ్చు, మన అక్కలు కావచ్చు, 2 నెలలకో 3 నెలలకో 4 నెలలకో బయటికి వచ్చేట్లా ఓ షాపింగ్ మాల్, ఓ సినిమాకో పోవాలంటే కొన్ని సంవత్సరాలు కూడా కలిసిపోయేది. ఎప్పుడో ఒకసారి అట్లా బయటికి వచ్చిపోయేది. కానీ ఇప్పుడు నాయన పొద్దున షాపింగ్ మాల్ పోతే సాయంత్రం వరకు మళ్ళీ పిజ్జా హట్కు పోవాలి. మళ్ళీ సాయంత్రం పిజ్జా హట్ పోతే మళ్ళీ 9 గంటల వరకు ఏదో ఒక షాపింగ్ మాల్లో కనబడాలి, లేదా ఏదో ఒక దగ్గర ఉండాలి రోడ్డు మీద. ఇప్పుడు అబ్బాయిలు రోడ్ల మీద కనబడతలేరా, అమ్మాయిలు రోడ్ల మీద కనబడతాను గుంపులుగా. దయచేసి దీన్ని కట్టడి చేయవలసిందే. అమ్మాయిల్ని రెస్పెక్ట్ చేయాలి, అమ్మాయిల్ని కట్టడి చేయాలి. నువ్వు ఏ మత గ్రంథం అన్నా తీసుకో, ప్రతి మత గ్రంథంలో స్త్రీకి అద్భుతమైన విలువను ఇస్తూనే, రెస్పెక్ట్ ఇస్తూనే వాళ్ళ జాగ్రత్తలను చెప్పింది. వాళ్ళ లిమిట్స్ ఏంది, వాళ్ళు ఏ పద్ధతుల్లో ఉండాలి, వాళ్ళు ఎవరి మాట వినాలి అన్నది. ఎందుకంటే స్త్రీ అనేది భావోద్వేగంలో నిర్ణయాలు తీసుకుంటుంది, ఆలోచించి నిర్ణయాలు తీసుకోదు స్త్రీ. ఎప్పుడు భావోద్వేగంలో, ఇప్పుడు కోపం వచ్చింది అనుకో, ఈ కోపంలో డిసిజన్ తీసుకుంటుంది. ఇప్పుడు ప్రేమ వచ్చింది అనుకో, ఈ ప్రేమలో డిసిషన్ తీసుకుంటుంది. ఇక బాధ వచ్చింది అనుకో, దేనికి లొంగిపోతుందో తెలియదుగా. స్త్రీ చాలా బలహీనురాలు మానసికంగా, చాలా బలహీనురాలు స్త్రీలు మానసికంగా. కాబట్టి బాధ, కోపం, ఆనందం ఈ మూమెంట్స్లో ఉన్నప్పుడు, ఈ ఎమోషన్స్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. కానీ పురుషుడు అట్లా కాదు. వానికి ఒక నిగ్రహం ఉంటుంది కదా. కత్తి తీసుకొచ్చి పొడతారన్నా కూడా కొందరు ఏం చేస్తారు, ఎంత దూరం వచ్చి పొడతారో చూద్దాం అన్నట్టు నిలబడతారు. అది పురుషుడికి, అది వాని జెనెటికల్గా వచ్చింది. అది వాని శారీరక పరంగా కావచ్చు, మానసికంగా పరంగా కావచ్చు, నేను మగాడిని అనేది అంటూ ఉంటుంది కదా. దానివల్ల నువ్వు ఆది మానవుల నుండి ఇప్పటి వరకు తీసుకున్న పురుషుడు అన్నటోడు స్త్రీని రక్షించేటోడే. ఎప్పుడు స్త్రీని రక్షిస్తూ, స్త్రీని పోషిస్తూ సమాజాన్ని నిర్మించే ప్రయత్నంలో ఉంటాడు పురుషుడు. ఎప్పుడైతే స్త్రీ నేను పురుషుడితో సమానం అన్నదో వ్యవస్థ డిస్టర్బ్ అయింది. ఎప్పుడు కూడా స్త్రీ పురుషుడితో సమానం కాకూడదు. ఇది చాలామందికి అర్థం కాదు. నువ్వు స్త్రీదేశువేమో, నువ్వు స్త్రీని అవమానిస్తున్నావు. కాదు, స్త్రీ పురుషుడికి ఎట్లా సమానం అవుతుందా నాకు అర్థం కాదు. ఇప్పుడు పురుషుడు ఉన్నాడు, పురుషుడు వచ్చో పురుషుని మీద చేయెత్తాడు. ఈజీగా పోయి మహిళ మీద చేయెత్తుకుంటుందా మహిళ? ఏ రకంగా అవుతుంది? ఇప్పుడు పురుషుడు కత్తులు పట్టుకొని యుద్ధాలు చేస్తాడు. అవసరమైతే మొత్తం వాడు ఒక యాడ్కి బట్టలన్నీ నిప్పి యాడ్ ఇస్తాడే వాడు ఆ పురుషుడు. స్త్రీ ఇవ్వగలదా అట్లా? వాళ్ళ శారీరక పరిస్థితులు వేరే ఉంటాయి, పురుషుడి శారీరక పరిస్థితి వేరే ఉంటుంది. కాబట్టి స్త్రీ ఎప్పటికీ సెన్సిటివ్గానే ఉండాలి. రాజ్యాలు గెలుచుకురావాలి, నేను రాజకీయం చేయాలి, నేను ఈ బిజినెస్ చేయాలి, నేను ఆ బిజినెస్ చేయాలి, నేను కూడా ముఖంతో పోటీ పడాలంటే కొన్ని విషయాల వరకు పోటీ పడితే అందంగా ఉంటుంది. పురుషుడితోటి కొన్ని విషయాల్లో పోటీ పడితే అందంగా ఉంటుంది. అన్ని విషయాల్లో పురుషుడితో పోటీ పడాలనుకుంటే స్త్రీకున్న ఆ సెన్సిటివ్ తత్వం, ఆ సున్నితత్వమే కోల్పోయి ఒక రాక్షస గుణం వచ్చేస్తుంది మొత్తానికి. ఇప్పుడు ఈ జడ్జీలు వీళ్ళందరూ ఇచ్చేది గణాటి దరిద్రాలే. పురుషుడు పోరును చూసిందంటే
ఏదో క్షమించవచ్చు, వాడు భార్యను సుఖపెట్టడానికో లేకపోతే ఆ సంసార జీవితంలోనో కొన్ని అవసరాలు ఉంటాయి కాబట్టి చూసిందంటే వేరు. స్త్రీ చూసిందంటే ఏంది ఇది? ఏం అరాచకం ఇది, ఎక్కడికి పోతుంది? జర దయచేసి ఇది స్త్రీల మీద ద్వేషంతోటో స్త్రీల మీద కోపంతోటో కాదు. ఇది స్త్రీ వ్యవస్థ అనేది ఎప్పుడైతే మర్యాదపూర్వకంగా ఉంటుందో వ్యవస్థ అద్భుతమైన వ్యవస్థ రూపుదిద్దుకుంటుంది.